రాయలసీమలోని 52 నియోజకవర్గాల్లోనూ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 3 తప్ప 49 స్థానాలను సొంతం చేసుకుంది. ఆ 3 స్థానాల్లో గెలిచిన వారు ఎవరో మనందరికీ తెలిసే చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి, అలాగే హిందూపూర్ నుంచి బాలకృష్ణ, అలాగే మన కేశవ కూడా నెగ్గారు. ఈసారి ఈ ముగ్గురు నెగ్గుతారా నెగ్గరా అన్న సందేహాలు వస్తున్న తరుణంలో ప్రచార యుద్ధాన్ని చేయడానికి చంద్రబాబు నాయుడు చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వీరికి తోడు మాజీ ముఖ్యమంత్రి బీజేపీలో కుంజర యూదంబు దోమ కుత్తక చొచ్చానన్నట్టు ఏనుగు పీనుగు నోట్లోకి దూరినట్లు వెళ్ళిన కిరణ్ కుమార్ రెడ్డి కూడా జత కలిపి అందరూ వైసీపీ ప్రభుత్వాన్ని, వైసీపీ నాయకత్వాన్ని విమర్శిస్తున్నారు. వైకాపాను నేల కూల్చండి, రాయలసీమ ఓటర్లకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పిలుపు అనే వార్తను ప్రముఖంగా ఈనాడు పత్రిక వేస్తూ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కలిసి నవ్వుకుంటూ ముచ్చట్లాడుతున్న ఫోటో కూడా వేశారు. అంటే ఇది ఒక రకమైన సంకేతం ఇవ్వడానికి ప్రయత్నం చేసింది. మాజీ ముఖ్యమంత్రులు కిరణ్ కుమార్ రెడ్డి తొలిసారిగా రాజంపేట సభలో బహిరంగ వేదికపై కలిశారు. సభా వేదికపై వచ్చిన చంద్రబాబు, కిరణ్ కుమార్ నమస్కరించబోయారు. మన ఇద్దరి మధ్య నమస్కారాలు ఏంటి అంటూ చంద్రబాబు ఆయన చేతులు పట్టుకుని వారించారు. వేదికపై ఇద్దరు కాసేపు కుశల ప్రశ్నలు వేసుకుని మాట్లాడుకున్నారు. నవ్వుతూ ఆహ్లాదకరంగా మాట్లాడుకున్నారని రాయలేదు, కానీ నవ్వుతూ ఉన్న ఫోటో వెనక పవన్ కళ్యాణ్ ఫోటో వేశారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డికి, చంద్రబాబు నాయుడికి ఉన్న రహస్యపు పొత్తు అందరికీ తెలిసిందే. ఆయన ముఖ్యమంత్రి కావటానికి, ముఖ్యమంత్రి పదవి కోల్పోకుండా ఉండటానికి కూడా చంద్రబాబే కారణము. అధిష్టాన వర్గంలో, కాంగ్రెస్ అధిష్టాన వర్గంలో తనకు ఉన్న అపారమైన పలుకుబడి, నిధులు గుజరాత్ ఎన్నికల్లోనూ ఇతర ఎన్నికల్లోనూ నిధులు సహాయం చేసిన పలుకుబడి ఉండటం వల్ల కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు రిమోట్ కంట్రోల్ కింద నడుస్తున్నాడని ప్రజలందరికీ తెలుసు, తెలుగు ప్రజలకు తెలుసు. అందువల్లనే ఆయన చెప్పుల పార్టీ పెడితే ఓటర్లు చెప్పుతో దండించారే తప్ప ఒక్క ఓటు కూడా వేయలేదు. అందువల్లనే ప్రతి చోట డిపాజిట్ కోల్పోయారు. మేబీ ఒక చోట వచ్చిందేమో, మరి ఆయన పోటీ చేయలేదు అనుకుంటాను. ఆయన తమ్ముడికి ఎవరికో వచ్చిందేమో, నాకు ఐఎమ్ నాట్ షూర్. బట్ ఏంటంటే దీనికి అన్నిటికంటే కిరణ్ కుమార్ రెడ్డి పోలవరం కాంట్రాక్ట్, అది పెద్ద పెద్ద భారీ ప్రాజెక్టులు కట్టడంలో ఏమాత్రము అనుభవం లేని రాయపాటి సాంబశివరావు గారి కంపెనీ ట్రాన్స్ట్రాయ్కి అప్పగించడం వెనుక కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు రహస్య దోస్తీ లేకపోతే కుట్ర ఉన్నదని ప్రజలందరికీ తెలుసు. అలాగే ఇంజనీరింగ్ రంగాల్లో ఉండేవారికి తెలుసు. వీరిద్దరూ కలిసి కోర్టులను కూడా ప్రభావితం చేసి ఈ కాంట్రాక్టు ట్రాన్స్ట్రాయ్కి వచ్చేలా చేశారు. తర్వాత పోలవరం బ్యారేజీ కానీ పోలవరం ప్రాజెక్ట్ ఎంత కంగాళీగా నిర్మాణం జరిగింది అనేది కూడా ప్రజలకు తెలుసు. అలాగే ఆ కాంట్రాక్టులో చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ తాము ఎంత లంచం ఇచ్చింది, ఎంత డబ్బు ఇచ్చింది కూడా రాయపాటి కుమారుడు కూడా బహిరంగ చర్చల్లో చెప్పారు, ప్రసంగాల్లో చెప్పారు. ఇవన్నీ అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ప్రపంచంలో ఎవరు చూడటం లేదనుకుంటే చాలా పొరపాటు. రాయపాటి సాంబశివరావుకు ఇచ్చిన కాంట్రాక్టు ఇచ్చిన ద్రోహి కిరణ్ కుమార్ రెడ్డి, అందుకు సహకరించిన చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు తీరని ద్రోహం చేశారు. పోలవరం ప్రాజెక్టు సరిగ్గా నిర్మాణం కాకపోవటం వెనుక ఈ కాంట్రాక్ట్ ఇవ్వటము, తర్వాత చంద్రబాబు హయాంలో నవభారత్ లాంటి కంపెనీలకు, అంతకుముందు మధుకాన్ లాంటి కంపెనీలకు ఇవ్వటము, వారందరూ ఈ ప్రాజెక్టును చాలా కంగాళిగా నిర్మించడము, కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పెట్టినప్పటికీ అది సక్రమంగా నిర్మాణం జరుగుతుందా, సాంకేతికంగా పూర్తిగా చక్కగా ఉన్నదా లేదా అనే అంశాన్ని నిర్ధారించుకుందా లేదా అంటే నిర్ధారించుకోలేదు. దానికి అక్కడ కొన్ని నిర్మాణాలను సబ్స్టాండర్డ్గా నిర్మించడం వల్ల ప్రాజెక్టు చాలా ఆలస్యం అవుతున్నది. దీనికి కారణం చంద్రబాబు నాయుడిని శిక్షించాలి. చంద్రబాబు నాయుడిని శిక్షించాలంటే దాని తెర వెనుక ఉన్న బీజేపీ నాయకులు కూడా ఎవరైనా తెర మీదకు వస్తారా, సెంట్రల్ ఏజెన్సీలు తెర మీదకు వస్తాయా, పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అధికారులు ఎవరైనా తెర మీదకు వస్తారా అన్న విషయము ఇప్పుడు
చాలా చర్చనీయాంశం అవుతున్నది. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళడానికి ఏ నిర్మాణాలు, ఏ లోపాలు జరిగాయి, దాన్ని ఎలా సరిచేయాలనేది అంతర్జాతీయ నిపుణులను తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని లేఖలు రాసినా కేంద్రం ఏజెన్సీలు స్పందించడం లేదు. స్పందించకుండా మసిపూసి మారేడుగాయ చేసే ప్రయత్నం జరుగుతోంది. చంద్రబాబు నాయుడు అమరావతిని నాశనం చేసినట్లే కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు కలిసి పోలవరం ప్రాజెక్టుని నాశనం చేశారని, ఇందుకు కేంద్రంలోని బీజేపీ సహకరించిందన్న అభిప్రాయము తెలుగు ప్రజల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో బాగా బలపడిపోయింది. ఇటువంటి పెర్సెప్షన్ వల్ల వీరికి రాజకీయ భవిష్యత్తు లేదనే చెప్పాలి. కోర్టులను మ్యానిపులేట్ చేయటము, కేంద్ర ఏజెన్సీలను మ్యానిపులేట్ చేయటము, కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ నాయకులను మ్యానిపులేట్ చేయటము, ఇంజనీర్లను బురిడీ కొట్టించటము, ఇవన్నీ చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విద్య. ఆ వెన్నతో పెట్టిన విద్యలో వెన్నను కొంచెం భోంచేసిన కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా ఖచ్చితంగా ఈ అంశాలు తప్పకుండా తెలిసే ఉండాలి. ఇప్పుడు వారిద్దరూ కలిసి వచ్చి రాయలసీమ ప్రజలను లేకపోతే కోస్తా ప్రజలను ప్రభావితం చేస్తారు. మీరు పార్టీలు మార్చినా, జెండాలు మార్చినా, కండువాలు మార్చినా, వేషాలు మార్చినా ప్రజలు మీ అసలు నైజాన్ని గుర్తించాలనుకుంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పొరపాటు పడ్డారంటే వీరి వెనక తోకలా తిరుగుతున్న పవన్ కళ్యాణ్కి ఈ అంశాలన్నీ అర్థమవుతాయో అర్థం కావు. రాజకీయాలు సినిమాల కంటే మంచి ఆదాయ మార్గం అని ఆయన గుర్తించినట్లున్నది. అందుకనే తెర వెనక తిరుగుతున్నాడు. కానీ వీరి ప్రభావం రాయలసీమ ప్రజలు నిజాయితీని గౌరవిస్తారు. అటువంటి నిజాయితీ ఉన్నదా వీరి ముగ్గురులోనూ అంటే ఖచ్చితంగా లేదు. ఈ ముగ్గురు మరాఠాలు ఇతరుల మీద బండలు వేయటంలో చాలా ప్రసిద్ధులు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గురించి చెప్పనక్కర్లేదు. ఇక చంద్రబాబు నాయుడు తానా అంటే తందానా అనే జనసేన నాయకుడు గురించి మాట్లాడనక్కర్లేదు. అయితే ఈ విషయాల మీద కిరణ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడినట్టు లేదు సమావేశంలో కానీ బయట. అందువల్ల ఏంటంటే ఆయనను విమర్శించడం కొంచెం అతి అవుతుంది. కానీ ఖచ్చితంగా వీళ్ళు ఏం చెప్పారో చూద్దాం. రాయలసీమలో వైకాపాను నెలకొల్చాలని తెదేపా జనసేన పార్టీ అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. సీమను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం దోచుకుంటుందని ఆరోపించారు. ప్రజల డబ్బంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి, సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి ఉందని విమర్శించారట. రాయలసీమలో రౌడీజాన్ని పెంచి పోషిస్తున్నారని, సామాన్యులు ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని, హత్యలు కూడా చేస్తున్నారని వారు ధ్వజమెత్తారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం కిరణ్ కుమార్ రెడ్డిదని కూడా తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టు బాధితులను ఆదుకుంటామన్నారు. ఏప్రిల్ నుంచే 4000 పింఛన్ ఇంటి వద్దే ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. 3 నెలల బకాయిలు జూలైలో ఇస్తామని అన్నారు. అయితే ఈయనేదో అధికారంలోకి వచ్చినట్లు, ఈయనేదో ప్రజలకు మేలు చేయబోతున్నట్లు ఆయనే ఊహించేసుకొని మాట్లాడుతున్నారు. ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని, కొంతమంది అల్లుడి పేరు సోమలింగం అని చెప్పినట్లుగా ఈ చంద్రబాబు నాయుడు, పవన్ నాయుడు చెప్తున్నారన్న అభిప్రాయము ప్రజల్లో బాగా ఏర్పడింది. కాబట్టి ఈ ఎన్నికల్లో వారిద్దరి రాజకీయ భవితవ్యాన్ని పూర్తి చేసే ప్రమాదం